వచ్చాక ఇప్పుడప్పుడే షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. టైం చూసుకుని వారానికి 2-3 రోజులు షూటింగ్ చేస్తానని మాటిచ్చారు పవన్. మాట అయితే ఇచ్చారు, కానీ మరి మాట మీద నిలబడేదెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేలానే ఉన్నారు పవన్. ఎలక్షన్స్ రాకముందు వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అయ్యే వరకు ఆగండన్నారు. తీరా అయిపోయాక రిజల్ట్స్ వస్తాయి కదా, ఆగమన్నారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చి పవర్ లోకి వచ్చాక ఇప్పుడేగా పవర్ వచ్చింది, 2 నెలల వరకు సెట్ లోకి వచ్చేది లేదన్నారు. ఆల్రెడీ 2 నెలలు దాటిపోయింది కాబట్టి పవన్ ఫ్రీ చేసుకుని సెట్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూలై నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి వస్తారని అప్పట్లో అనుకున్నా మరో 2 నెలల వరకు షూటింగ్స్ చేయనంటూ డిక్లేర్ చేశారు పవన్. అయితే ఇప్పటికే 2.5 నెలలు అయిపోయింది. సో పవన్ షూట్స్ స్టార్ట్ చేయాల్సిన హై టైం వచ్చేసింది అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు హరిహర వీరమల్లుకి ఆల్రెడీ డేట్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే లొకేషన్స్ తో పాటు సెట్స్ కూడా స్టార్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవుతున్నట్టు టాక్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఒకటైనా ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తారని, గ్యారంటీగా థియేటర్లలోకి వస్తుందని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఏ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేస్తారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఓజీకి కూడా డేట్స్ సెట్ చేసే పనిలోనే ఉన్నారట పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఓజీ ఆల్రెడీ 50% అయిపోయింది. మరో 15 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు సుజిత్. అందుకే ఆ 15 రోజులు డేట్స్ ఎప్పుడు ఇవ్వాలో కూడా డిసైడ్ చేసుకుంటున్నారు పవన్. నెక్స్ట్ మంత్ ఎండ్ నుంచి సెట్ లోకి వచ్చిన కనీసం వారానికి 2 రోజులు షూట్ చేసిన 2 నెలల్లో ఒక సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇక నిర్మాతల్ని, డైరెక్టర్లని వెయిట్ చేయించకుండా త్వరగా సినిమాల్ని కంప్లీట్ చేయడానికే పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.